హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఈ బ్లూలో రేనో అనే ఎలక్ట్రిక్ ఆటో, అంటే లగేజ్ ఆటో అనమాట. ఇది లోడర్ ఆటో. ఇంతకుముందు నేను నార్మల్ ఆటో చూపించాను లాస్ట్ వీడియోలో. మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి చూడండి. ఆ వెహికల్, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ నేను ఈ బ్లూలో చేశాను అనమాట. మీరు అన్నీ మీకు ఛానల్లో ఉంటాయి, మీరు చూడకపోతే మీరు చూడండి, దాంట్లో ఉంటుంది. వెహికల్ ఎలా ఉంది, దీని మైలేజ్ ఎలా వచ్చింది, అలాగే దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడి తెలుసుకుందాం క్లియర్గా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు ఫుల్గా చూడండి. అప్పుడే మీకు ఈ ఆటో ఎలా ఉంది అనే దాని గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ బ్లూ షోరూమ్ ఎక్కడ ఉంది అని అంటే, మనకు తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఎదురుగా చింతల్చేన్ రూట్ అయితే వస్తుంది అనమాట. ఆ రూట్లో ఈ షోరూమ్ అయితే ఉంది. ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం, తర్వాత నేను వీడియోలో కంటిన్యూగా దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది ఏ పార్టీ, ఎక్కడెక్కడ ఎంతెంత ఉంది, దాని కాస్ట్ ఏమి, మైలేజ్ ఏమి, రేంజ్ ఏమి, అన్నీ కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, బ్యాటరీ మనకు 2200 AH బ్యాటరీ, అంటే మనకు 10.2 kW బ్యాటరీ అయితే ఇందులో వస్తుందన్నమాట. అలాగే మోటార్ చూసుకుంటే మనకు 8 kW మోటార్ అయితే వస్తుంది. స్పీడ్ చూస్తే మనకు 55 km టాప్ స్పీడ్ అయితే వస్తుంది. టార్క్ మనకు 36 Nm టార్క్ ఉంటుంది. గ్రేడబిలిటీ ఇది 9 degrees గ్రేడబిలిటీ ఉంటుంది అనమాట. రేంజ్ చూసుకుంటే మనకు 167 km రేంజ్ అయితే వస్తుంది. మనకు పేలోడ్ కెపాసిటీ 600 kgs అయితే పేలోడ్ కెపాసిటీ వస్తుంది. 5 years 80,000 kilometers మనకు రేంజ్, అంటే వారంటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే 6 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. దీంట్లో వాళ్ళు వాడిన ప్యానెల్స్ చూసుకుంటే DCPD డ్యూయల్ కలర్ ప్యానెల్స్ అయితే దీంట్లో వాడడం జరిగింది. 100% రస్ట్ ప్రూఫ్తో వస్తుంది. డ్యూయల్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది ఫ్రంట్. మనకి ఎఫిషియంట్ హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వస్తుందన్నమాట. కాస్ట్ చూసుకుంటే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 3,40,000 ఉంది. షోరూమ్కి వెళ్ళండి, మన ఛానల్ పేరు చెప్పండి, మీకు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో అన్నీ బాగున్నాయి, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు టాప్ చెప్పుకోవాల్సిన అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. స్కూటర్స్ కానీ, అలాగే సైకిల్స్ కానీ, మనకు లగేజ్ ఆటోస్ కానీ, నార్మల్ ఆటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. L3 ఆటో ఉంది, L5 ఆటో ఉంది, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే ఒకే కంపెనీ నుంచి ఇలా అన్ని రకాలు తయారు చేసేది ఒక్క ఈ బ్లూ మాత్రమే. ఎందుకంటే మిగతా అన్ని ఒకటో స్కూటర్ తయారు చేస్తుంది, లేదంటే ఆటో తయారు చేస్తుంది, లేదంటే సైకిల్ తయారు చేస్తుంది, ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు ఒకే కంపెనీ నుంచి వస్తున్నాయి. అలాగే వీళ్ళు ఓన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే మోటార్స్ అన్నీ మనకు బోష్ నుంచి అయితే వస్తున్నాయి అనమాట. అన్నీ కూడా బాగున్నాయి వీళ్ళ దగ్గర. మీరు రండి, షోరూమ్కి వెళ్ళి చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టెస్ట్ డ్రైవ్ అన్నీ చేసుకోవచ్చు. అలాగే షోరూంలో మీకు అన్ని వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ తీసుకొని మీరు చూసి వాళ్ళ దగ్గర అడిగి క్లియర్గా దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట. కాస్ట్ వివరాలు, రేంజ్ వివరాలు అన్నీ వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఇక మీరు చూస్తున్నారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ చాలా సూపర్గా ఉంది. మొత్తం దాని గురించి మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, దీని వెహికల్ గురించి చెప్పండి. ఎలా ఉండబోతుంది ఇది, అంటే దీని మైలేజ్ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా మాకు, మా వ్యూవర్స్కి తెలియజేయండి. సార్ మనకి ఈ వెహికల్ పేరు వచ్చేసి ఈ బ్లూ రైనో సార్. ఇది ఓకే, మనకి ఇది కార్గో వెహికల్ అని కూడా అంటాం. మనకి సేమ్ నిన్న మేము ఒక వీడియో చేసాం మనం, ఈ బ్లూ రోజు సేమ్ DCPD ప్యానల్ అని చెప్పాం. మనం కూడా ముందర క్యాబిన్ అంతా కూడా మనం DCPD ప్యానల్ తోనే మనం ఇస్తున్నాం అనమాట. ఇది మన స్పెషాలిటీ ప్యానల్. ఇది నెక్స్ట్ మనం టైర్స్ చూడొచ్చు. టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్, మనకి హైడ్రాలిక్ గేర్ బాక్స్, హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది మనకు. మొత్తం బాడీ అంతా కూడా DCPD వస్తుంది. నెక్స్ట్ లైట్స్ అనేది కూడా నార్మల్ లైట్స్ వస్తాయి, కాకపోతే డిఫరెంట్ స్టైలిష్ లుక్ ఉంటుంది. ఇండికేటర్స్ కానీ, ఫ్రంట్ లైట్స్ కానీ. ఓకే, సేమ్ వైజర్స్ అన్ని వచ్చేస్తాయి. వైజర్స్ అన్ని కూడా నార్మల్ గానే ఉంటుంది. లెంతీగా మనకి ఏదో డైనమిక్ షేప్ లోనే ఉంటుంది లోడర్ ఆటో కూడా. ఓకే, చూడడానికి. ఫస్ట్ దీని బ్యాటరీ చెప్పండి సార్. మనకి బ్యాటరీ వచ్చేసి మనకి డ్రైవర్ సీట్ కింద వస్తుంది. మనకి లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ వస్తుంది బ్యాటరీ. మనకి కెపాసిటీ ఫైర్ ప్రూఫ్ అట్లా అదే సార్. మనది వచ్చేసి IP67 బ్యాటరీ, అంటే మనకి వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ. మనకి ఫైర్ అనేది అవ్వదు, ఈవెన్ హీట్ కూడా అవ్వదు. మనకు బ్యాటరీ కెపాసిటీ 200 AH. మనకి రేంజ్ వచ్చేసరికి మనకి 167 కిలోమీటర్లు వస్తుంది వన్స్ ఛార్జ్ చేసి. మనకి ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి పూర్తిగా డిశ్చార్జ్ అయింది అనుకోండి, మనకి 6 hours అనేది గ్యారంటీ అయితే టైం తీసుకుంటుంది. మనకి 6 hours లో ఫుల్ అయిపోతుంది. ఫుల్ అవుతుంది. అది కూడా పూర్తిగా డిశ్చార్జ్ అవ్వకుండా మనం 20% ఉన్నట్టుగా ఛార్జ్ చేసుకుంటే ఈవెన్ 4.5-5 hours లో కూడా మనకు ఫుల్ అయిపోతుంది సార్. ఈ 20% ఏదైతే ఉందో అది డీప్ డిశ్చార్జ్. లైక్
మనం ఐస్ ఇంజిన్స్ లో చూసుకుంటే రిజర్వ్ మోడ్ అంటారు కదా, సేమ్ అలానే డీప్ డిశ్చార్జ్ మోడ్ అనేది ఉంటుంది మనకి బ్యాటరీకి వచ్చేసరికి. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి 5 years వారంటీ వస్తుంది, లేకుంటే 87 కిలోమీటర్ వైస్ చూసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లోపల చూడండి, మనకి ఇక్కడ లైట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది నైట్ టైంకి. మనకు అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు ఓపెన్ ఇలా చేసి బ్యాక్ చూసుకోవచ్చు అనమాట. మనం ఈ కంఫర్ట్ ఉంది. మళ్ళీ తర్వాత దీంట్లో వీళ్ళకి బ్రేక్స్ నార్మల్ దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయా? దీంట్లో మోడ్స్ వచ్చేసి మనకి 3 మోడ్స్ మనకి. స్పీడ్ వచ్చేసి 50 to 55 వరకు మనకి టాప్ స్పీడ్ వస్తుంది. సేమ్ మనం మన డిస్టెన్స్ టు ఎంటీ రేంజ్ కూడా చూసుకోవచ్చు, ఎంత దూరం మనం ప్రయాణించవచ్చు అనేది చూసుకోవచ్చు. మనం ఎస్ఓసి చూసుకోవచ్చు, బ్యాటరీ వోల్టేజ్ ఎస్ఓసి, మన స్పీడ్ ఎంత వెళ్తుందో చూసుకోవచ్చు మనము. మన బ్యాటరీ వోల్ట్స్ కూడా మనకి చూపిస్తుంది, ఎంత వోల్ట్స్ ఉంది. 52.4 వోల్ట్స్ ఉంది బ్యాటరీ వోల్ట్స్ అనేది. ఓకే, ఇవన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి. అలాగే మామూలుగా ఇంక ఇవన్నీ మామూలుగా వెహికల్ ఎలా ఉన్నది, స్విచెస్, పార్కింగ్ స్విచెస్, ఇండికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి 3 మోడ్స్ అంటే ఇప్పుడు మనకి ఎంత స్పీడ్ వస్తుంది సార్ ఇది? మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 55 సార్. 55 అంటే ఫస్ట్ మోడ్ లో ఫస్ట్ 4 మనకు అప్రాక్సిమేట్లీ 25 to 30, సెకండ్ మోడ్ 40, 45, థర్డ్ మోడ్ 55. ఓకే, ఇది సార్ ఇది FR మనకి FR అనే ఫ్రంట్ రివర్స్. ఓకే, కీ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇది పార్కింగ్ స్విచ్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్పీకర్ అది మీరే ఇచ్చేస్తారు? అది యాక్సెసరీస్ కింద మనమే వస్తాం సార్. మ్యాట్స్ వస్తాయి, ప్లస్ స్పీకర్స్ వస్తాయి. మ్యాట్ గురించి అడగాలనుకున్నా, దీంట్లో మ్యాట్ లేదు కదా? మ్యాట్ లేదు, యాక్సెసరీస్ కింద మ్యాట్ కూడా వస్తుంది. అలాగే మనకు వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి వస్తుంది. మనకి డ్రైవింగ్ సీట్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్. చూడండి ఇక్కడ గ్యాస్ కూడా వీళ్ళు ఇచ్చేసారనమాట. మనకి ఇక్కడ ఫైర్ ప్రూఫ్ గ్యాస్ ఉంది. మనకి లిథియం అయాన్ బ్యాటరీ అని ఇక్కడ రాసుకుని చూడండి. ఓకే, LFP బ్యాటరీ ఇది. LFP మనకి బ్యాక్ కెపాసిటీ చెప్పండి, ఎంత కెపాసిటీ వస్తుంది సార్? మనకి పేలోడ్ కెపాసిటీ మనకి యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ మనకు వచ్చింది ARI సర్టిఫికేట్ ప్రకారం మన 600 kgs సార్. 600 kgs మనం ఆ పేలోడ్ తో అయితే మనం చెప్పిన రేంజ్ అయితే గ్యారెంటీ వస్తుంది. ఓకే, ఎక్కువ రేంజ్, ఎక్కువ వెయిట్ వేస్తే రేంజ్ నార్మల్ ఏ వెహికల్ అయినా కూడా అంతే. ఇప్పుడు దీనికి ఆల్రెడీ దీనికి ఇచ్చేసాడు కదా, మ్యాట్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు అన్ని యాక్చువల్గా అన్ని దీంట్లోనే ప్రిఫర్ చేసేస్తున్నారు కదా, బయట ఏది అంటే లేదు ఇది లేదు ఇంకా మన ఇష్టం, మనం కావాల్సినట్టు. ఆల్రెడీ మనం కొన్ని వెహికల్స్ డెలివరీ చేసాం సార్. గ్యాస్ గోడౌన్స్ కి ఇచ్చాం మనం. గ్యాస్ ట్రావెల్ కి యూజ్ చేస్తాం, వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేస్తున్నారు. ఓకే, మినిమం లోకల్లో వర్క్స్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు గ్రేడబిలిటీ ఎంత ఉంటుంది? గ్రేడబిలిటీ వచ్చేసరికి మనకి 9 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. మన ఫ్లైఓవర్స్ ఈజీగా ఎక్కేసి మన ఇక్కడ ఉండే ఫ్లైఓవర్స్ మనకి ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్స్ చూసుకుంటే మనకి 4 degrees 5 degrees నుంచి అయితే లేదు ఏ ఫ్లైఓవర్. ఇది 9 degree వరకు సపోర్ట్ చేస్తారు. ఓకే, మోటార్ కెపాసిటీ ఎంత సార్ ఇది? మోటార్ కెపాసిటీ వచ్చి మనకి 10 kilowatt మోటార్ కెపాసిటీ వస్తుంది సార్. 10 kilowatt వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, షాక్ అప్స్ వచ్చేసి హీలికల్ షాక్ అబ్జర్వర్స్ అంటారు ఇవి. నార్మల్ మీ మహీంద్రా కానీ ఏదైనా చూసుకుంటే కింద అనేది కట్టలు అనేవి వస్తాయి అనమాట. మనకు వచ్చి హీలికల్ అంటే స్ప్రింగ్ టైప్ లో హీలికల్ షాక్ అబ్జర్వర్స్ వస్తాయి, ఈజీగా బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. టర్నింగ్స్ లో కానీ మనకు బ్యాక్ ఏమన్నా మామూలు బ్రేక్స్ కదా, డిస్క్ ఏం కాదు, నార్మల్ డ్రమ్ బ్రేక్స్, హైడ్రాలిక్ డ్రమ్ బ్రేక్స్. ఈ షాక్ అప్స్ అనేది హీలికల్ షాక్ అప్స్ ఉంటాయి, స్ప్రింగ్ టైప్ ఉన్నాయి చూడండి. నార్మల్ వేరే ఆటోలో ఇలా ఉండవు అనమాట. ఓకే, సింపుల్ గా ఉంటుంది. ఏం మనకు దీంట్లో వైర్స్ గీర్స్ అన్ని ఏం లేకుండా గందరగోళంగా. ఫైనల్ గా మీరు ఇప్పుడు మీ ఆటో గురించి మీరు చెప్పాలంటే, అంటే మిగతా కంపెనీస్ చాలా ఉన్నాయి, అవి కాకుండా మేము ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ బ్లూనే ఎందుకు తీసుకోవాలి సార్? ఈ బ్లూనే ఎందుకు తీసుకోవాలంటే సార్, మీరు ఆల్రెడీ మహీంద్రా చూసింటారు, పియాజో చూసింటారు, ఇంకా చాలా బళ్ళు ఉన్నాయి కార్గో వెహికల్స్ లో. మన దాంట్లో చూసుకుంటే వాటికి మనం కంపేర్ చేసుకుంటే మేజర్ బ్యాటరీ కెపాసిటీ అనేది అన్ని కంపెనీస్ కంటే మనకి ఎక్కువ ఉంటుంది. కెపాసిటీ మనకి రేంజ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ వచ్చేసి మీరు మహీంద్రా చూసుకుంటే ఇదంతా బాడీ అనేది సగం ఐరన్ ఉంటుంది, సగం ఫైబర్ అనేది ఉంటుంది. ఓకే, మనకి ఫైబర్ వారంటీ అనేది ఉండదు అనమాట. ఈవెన్ మన ప్యానల్ కూడా మనకి 7 years వరకు లైఫ్ ఉంటుంది. ఈవెన్ కలర్ కూడా ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి మీరు, బిల్డ్ క్వాలిటీ అయింది వచ్చి. ఇంకొకటి వచ్చేసి షాకప్స్ అనేది నార్మల్ గా హీలికల్ షాకప్స్ అంటారు అనమాట. ఇది స్ప్రింగ్ తో అడ్జస్ట్ అవుతుంది. ఓకే, వెహికల్ అనేది ఎంత వెయిట్ వేసినా కూడా బండి అనేది షేక్ ఇవ్వదు.
ఓకే. అదొకటి. కాస్ట్ చెప్పండి సార్ దీన్ని. సార్ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 3,40,000 వస్తుంది సార్. 3,00,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ అనేది యాజ్ పర్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఎంత సార్ చూసుకొని, అంటే మీరు షోరూమ్కి వచ్చిన తర్వాత మనం దాన్ని చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఇప్పుడు ఫైనాన్స్ సార్? ఫైనాన్స్ అనేది మనకి బ్యాంక్స్ టైప్ ఉన్నాయి సార్. ఐడిబిఐ బ్యాంక్ ఉంది, ఎకో ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. 3 బ్యాంక్స్ ఉన్నాయి మనకి డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా కూడా మన షోరూమ్ లో చేస్తాం. ఈవెన్ సర్వీస్ కూడా మన షోరూమ్ లో చేస్తాం. మినిమం డౌన్ పేమెంట్ ఎంత ఉంది? మినిమం డౌన్ పేమెంట్ మనకి యాజ్ పర్ కస్టమర్ సివిల్ సార్ మనకి 50,000 నుంచి డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సివిల్ మనకు తక్కువ ఉందంటే మినిమం 70,000-75,000 వరకు డౌన్ పేమెంట్. సివిల్ మంచిగా ఉంటే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి టెన్యూర్ కూడా మనకి 3 years ఇస్తున్నారు. 3 years ఇస్తున్నారు. పర్ మంత్ అప్రాక్సిమేట్లీ 10,000 to 11,000 వరకు మనకి ఈఎంఐ వస్తుంది కస్టమర్. ఓకే. ఇది వన్స్ స్టార్ట్ చేస్తే మనకి టోటల్ గా 10 units అనేది కరెంట్ చార్జ్ అంటే 1 month కే 1 day కే? ఇది వచ్చేసి పర్ చార్జ్ కి 10 units. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి 10 units అయితే అవుతుంది అనమాట పర్ ఛార్జ్కి. హెవీ కెపాసిటీ బ్యాటరీ, ఇది నార్మల్ బ్యాటరీ కాదు కాబట్టి ఛార్జింగ్ టైం కూడా పెరుగుతుంది. పెరిగినా కూడా మీకు అంతా చూసుకున్నా పెట్రోల్కి, గ్యాస్కి, డీజిల్కి అన్నిటికి చూసినా కూడా మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తక్కువ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లియర్గా చెప్పడం జరిగింది వెహికల్ గురించి మా వ్యూవర్స్కి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందని మొత్తం సార్ క్లియర్గా మనకు చెప్పడం జరిగింది అనమాట. దీంట్లో మనం లోపల వెళ్ళి కూర్చొని చూద్దాం ఎలా ఉంది అని. వెహికల్ అయితే కంఫర్ట్ అయితే బాగుంది. ఎలాంటి వాళ్ళైనా తోలేదానికి అయితే బాగుంటుంది అనమాట. ఏం ఎక్కడ కొట్టుకోవడం, తగులుకోవడం అలాంటివన్నీ ఏం లేవు. బాగుంది నీట్గా బండి. కూర్చున్నప్పుడు కూడా డ్రైవర్ కంఫర్ట్ కూడా బాగుంది. అలాగే పక్కన మనకు ప్లేస్ కూడా ఉంది. కావాలంటే మనం ఒక సెక్షన్ ఎవరైనా మనకు కూర్చోబెట్టుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓ హైట్కి వాళ్ళు కాలు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే ఉంది. అలాగే మనకు బ్రేక్స్ కూడా ఇప్పుడు యాక్చువల్గా బ్రేక్ పెట్టుకోవడానికి, కాలు పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఇది కరెక్ట్గా కింది వరకు, యాక్చువల్గా ఇది వచ్చి బ్రేక్ పైన ఉంటుంది, కాలు పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టాల్సి వస్తుంది. ఇది మాత్రం నీట్గా కిందికే ఉంది. అలాగే మీకు మ్యాట్ వచ్చిందంటే ఇది సమంగా అయితే వచ్చేస్తుంది అనమాట. కాలు ఇట్లా నీట్గా మనం పెట్టుకొని బ్రేకింగ్ అయితే వేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ మీరు చూడండి, ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఫ్రంట్ మనకు ఏరోడైనమిక్ వచ్చినా కూడా లోపల వరకు మనకు మొత్తం మెటల్ బాడీ అయితే వచ్చేసింది. ఇదైతే మనకు ఏముంటుంది సార్, ఇది హ్యాండ్ బ్రేక్ కదా. హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది, చూసారు కదా. ఇదైతే ఇట్లా ఉంటుంది అనమాట. మనం లాక్ చేసి పైకి తీసుకోవడమే. కంఫర్ట్ అయితే బాగుంది చూడండి. మీకు కావాలంటే మనకు లోపల ఇక్కడ తిరిగి ఉన్న మనకి ఎట్లయినా తీసుకున్నా కూడా మనకు చాలా కంఫర్ట్ అయితే ఉంది. హైట్ కూడా బాగుంది. ఇంకా కొద్దిగా 6 feet ఉండే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు పైన తగిలేది ఎంత ఏముండదు, నీట్గా ఉందన్నమాట వెహికల్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. లగేజ్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ ఖచ్చితంగా అందరూ తీసుకొని యూజ్ చేయండి. ఎందుకంటే మనకు పొల్యూషన్ ఇష్యూ లేకుండా రాబోయే తరం ఖచ్చితంగా ఎలక్ట్రిక్లోనే ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అందరూ ప్రిఫర్ చేయండి. మిగతా వెహికల్ కంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగానే ఉంటాయి, ప్రాబ్లం ఏం రావు. మనకు చిన్న చిన్న ఇష్యూస్, మనకు ఆయిల్ ప్రాబ్లము లేకపోతే సర్వీస్ ఇష్యూస్ అట్లాంటివి కూడా ఏమి ఉండవు దీంట్లో. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే బ్యాటరీలో మనకు బ్యాటరీ కానీ లేకపోతే బ్రేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయన్నమాట ఇష్యూస్. అంతకు తప్ప మేజర్ ఇష్యూస్ అయితే దీంట్లో ఏం రావు అనమాట. బ్యాటరీ కూడా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. వీళ్ళు వారంటీ కూడా 5 years వరకు వారంటీ అయితే వస్తుంది కాబట్టి మీకు దీని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా జాగ్రత్తగా 20% ఉండగానే ఛార్జింగ్ అలా పెట్టుకుంటూ వస్తే కనుక బ్యాటరీ లైఫ్ పెరిగేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది బ్యాటరీ ఏదైనా కూడా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.